స్వామి, మీరు మమ్మల్ని కాపాడడానికి వచ్చారని తెలియక అనుమానించాం. తప్పుగా అనుకోకండి. చూస్తామంటే ఆ తలుపు తెరువు. ఏంటిది? కూర్చోండి, జాగ్రత్త. స్వామి, ఏమైంది? ఇప్పటికైతే అదుపు చేశాను. స్వామి, ఇదేంటి మీకు దెబ్బ తగిలింది? పర్వాలేదు, లేదు, మీరు హాస్పిటల్కి రండి. ఒరే శివ, ఏమైందిరా? శివాని చావుకి నేనే కారణం అనిపిస్తోంది అత్తయ్య. దానికి నువ్వేం చేస్తావు బాబు? శివాని ప్రేమ విషయం తెలిసి నాన్న అడ్డు చెప్పినప్పుడు నేను తనకి సర్ది చెప్పాలని చూశాను. అదే తప్పైంది. స్ట్రాంగ్ గా నేను తనకే సపోర్ట్ చేసి ఉండాల్సిందే. నాన్న చనిపోయినప్పుడు పెళ్లి చేసుకొని నేరుగా భర్తతో వచ్చి నిల్చుంది. అత్తయ్య, ఆ రోజు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావు నువ్వు? నీ వల్లనే మా అన్నయ్య చనిపోయాడు. ఒకసారి చూస్తా, ఇక నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధము లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడు కూడా తన మొహం నేను చూడలేదు. చూసుంటే ఖచ్చితంగా వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు తను వచ్చినప్పుడు తన మొహం నేను చూడలేకపోయినందువల్ల ఏమో చివరి చూపులు కూడా నాకు దక్కలేదు. ఏదో ఒకరోజు నేను తప్పకుండా వస్తానని వాళ్ళమ్మ చెప్పిందని శక్తి అంటుంటే నా గుండె తరుక్కుపోయింది. తనే వస్తుందని ఆగాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఒంటరిగా ఎంత పోరాడుంటుంది కదా. బాక్ భర్త రూపంలో పిల్లల్ని చంపడానికి వచ్చినప్పుడు తనెంత కుమిలిపోయి ఉంటుంది. ఎవరి కోసం ఎవరిని వదులుకోవాలి? అంత బాధలో ఉండి కూడా ప్రాణాలు ఇచ్చైనా సరే పిల్లల్ని కాపాడుకోవాలని పోరాడి పోరాడి చనిపోయిందత్త. ఒకవేళ కాపాడడానికి అన్నయ్య వస్తాడని చివరి నిమిషం వరకు అనుకుని ఉంటుంది కదత్త. ఏ మొహంలో అయితే జీవితాంతం చిరునవ్వు చూడాలని ఆశపడ్డాను, అదే మొహంలో చివరికి భయాన్ని బాధని చూడాల్సి వచ్చింది. తన స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే ఇంత బాధలో ఉండి కూడా తన పిల్లల్ని కాపాడుకోగలదా అనేది సందేహం. ఏ నిమిషం వరకు చనిపోయిన తర్వాత కూడా తన పిల్లల్ని కాపాడుకోవాలని పోరాడుతూనే ఉంది. శివాని లాంటి ఓ చెల్లి మాత్రమే కాదు, తనలాంటి ఓ తల్లి దొరకాలన్నా ఎంతో పుణ్యం చేసుకో. హ్యాపీ బర్త్డే.
ఏంటది? అయ్యయ్యో! మాయా! మాయా! ఏమైందమ్మా? మాయా! ఏమైంది? ఏమైందో తెలియదండి. నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఏదో శక్తి అడ్డుకుంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? జాగ్రత్త. ఏంటి సరే బండి లోపలికి తీసుకెళ్ళడం కుదరటం లేదు. అరే దెబ్బలు తిన్న కానిస్టేబుల్ కి ఓవర్ గా బ్లడ్ లాస్ అయిందని సేఫ్టీకి అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ఉంచాం శివ. ఆ బ్లడ్ ఎవరిదో ఇప్పుడే తెలుస్తుంది. బ్లడ్ లో లేదు. ఏమైంది? పెన్సిలిన్ టెస్ట్ చేయటం వల్ల ఆ బ్లడ్ లో కురారే అనే విషం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. నాకు తెలిసినంత వరకు నీటిలోనూ నేల మీద ఎక్కడైనా బతకగలిగే కప్పలాంటి జీవుల్లోనే దీన్ని మనం చూడగలం. బాక్ అనేది నీటిలోనైనా నేల మీదైనా బతకగలిగిన ఒక శుద్ర శక్తి. ఈయన బ్లడ్ లోకి ఇది ఎలా వచ్చిందో తెలియటం లేదే. ఎవరి బ్లడ్ లోకి? ఎక్కడ వీళ్ళు? ఏమయ్యారు? నేనెంత చెప్పినా వినకుండా ఏదో ముఖ్యమైన పని ఉందని ఇద్దరు వెళ్ళిపోయారమ్మా. మీరింటికి వెళ్ళండి, నేను వస్తాను. నా వెనకాల ఎందుకు వస్తున్నారా? నా బాధ నాది. తిరునాలే ముఖ్యం. వెళ్ళి ఆ పనులు చూడండి. సరే, అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేయండి. స్వామీజీ ఎక్కడ? నాకు తెలీదు సార్, నా చెల్లెలు పిల్లలు ప్రాణాలు ముఖ్యం. నిజం చెప్పండి, ఎక్కడున్నాడు? తెలీదు అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావేంటి? ఏయ్, నీకు తెలుసు, నువ్వేదో దాచిపెడుతున్నావు. ఆ స్వామీజీ ఎవరో తెలుసా? చెప్తుంటే అర్థం కావట్లేదా? పో ఇక్కడి నుంచి. అయ్యా పదండయ్యా. ఏయ్, చెప్పు అయ్యా. ఏంట్రా చూస్తున్నావు? కానీ కొట్టి తరమండి. అక్కడే పట్టుకోండి రా.
వెళ్ళి ఆపండి వాడిని.